సమ్మె సైరన్ మోగించిన ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. శంకర్ గౌడ్కు దాదాపు 90% గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో శంకర్ను హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంజీఎం ఆసుపత్రి వరంగల్ కలెక్టర్ ఎస్పీ చేరుకున్నారు. అక్కడికి వైద్యులను కలిసి డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు. డ్రైవర్ శంకర్ ఆత్మహత్యా యత్నం నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనను తీవ్రతరం చేశారు. నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ సమ్మె రెండో రోజు చేరుకుంది. రెండో రోజు మాత్రం నర్సంపేట డిపోకు సంబంధించిన శంకర్ గౌడ్ డ్రైవర్ పెట్రోల్ పోసుకున్న ఆత్మహత్యత్నం చేశాడు. దీంతో అతను దాదాపు 70% కాలంతో ఈ ఎంజీఎం ఆసుపత్రి తీసుకొచ్చారు. ఒకేసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పి చూడొచ్చు. మనం ఇక్కడ ఎంజీఎం ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఎంజీఎంలో కొద్దిసేపటి క్రితమే వరంగల్ కమిషనర్తో పోలీస్ కమిషనర్తో పాటు కలెక్టర్ సత్యసారథి చేరుకున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నారు. దాదాపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే శంకర్ గౌడ్ సంబంధించిన ట్రీట్మెంట్ సంబంధించిన జరుగుతున్నది, ట్రీట్మెంట్ సంబంధించి అతని యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే విషయంలో కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. దాదాపు దాస్యం వినయ్ భాస్కర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సార్, ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు మీరు? ఇప్పుడు ఇది ముమ్మాటికి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్యనే భావించాలి. ప్రభుత్వ కార్యక్రమాలే మరి తీరుగా వాళ్ళను ఆత్మహత్యల వైపు తీసుకుపోతున్నది. నిన్న ఆర్టీసీ సోదరులకు అందరూ కూడా చెప్పడం జరిగింది, ఆత్మస్థైర్యం చెడిపోవద్దు, ఆత్మహత్యలు కాదు, ధైర్యంగా ఉండి పోరాటం చేద్దాం. కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు, వారు ఖచ్చితంగా వీరికి ఇచ్చినటువంటి అపాయింటెడ్ డే ప్రకటించాలని చెప్పి కోరడం జరిగింది. కానీ నిన్న దురదృష్టవశాత్తు మరి పొన్నం ప్రభాకర్ గారు, దీని వెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనో, హరీష్ రావు గారు ఉన్నారో, బీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్నాడు కార్మిక సంఘం అని కాదు. నేను కాంగ్రెస్ నాయకులకి అనేది ఏంటంటే, సమస్యను కళ్ళతోని కాదు మనసు పెట్టి చూడండి. ఆర్టీసీ లాభాల బాట అన్నారు. లాభాల బాట అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు వారి అపాయింటెడ్ డే ఇయ్యరు, వారి సమస్యలు ఎందుకు చేయరు? అందుకే మేము అనేది ఏంటంటే, ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే విధంగా చేయొద్దు. ఆర్టీసీ కార్మికుల వెనుక లక్షలాది కోట్లాది పేద ప్రయాణికులు ప్రయాణించేది ఉన్నది. ఇంకొక బాధాకరం ఏంటంటే, నిన్న అనుభవం లేని డ్రైవర్స్ తోని మీరు పేద ప్రజలను ప్రయాణం చేస్తున్నటువంటి బస్సులలో మరి నిన్న ప్రమాదానికి కూడా గురైంది. ఎంతోమంది ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, మరి ఖచ్చితంగా వెంటనే వాళ్ళతోని మరి చర్చలు జరిపి ఇమీడియట్గా మరి విషయాలను మరి సానుకూలంగా స్పందించే విధంగా చేయాలని చెప్పి. అదేవిధంగా మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తానికి జేఏసీ నేతలతో పాటు ఆర్టీసీ కార్మికుల నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా శంకర్ గౌడ్ సంబంధించిన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అతను దాదాపు 60 to 70% కాలిన నేపథ్యంలో అతన్ని హైదరాబాద్ తీసుకెళ్తారా, ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తారా అనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో కలెక్టర్ శారద గారితో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ గారు కూడా లోపల డాక్టర్స్తో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఈ విషయంలో పూర్తి స్థాయిలో జేఏసీ నాయకులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా ఆత్మహత్యలు లాంటివి పాల్పడద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చ చేద్దాం, ఇదని డిమాండ్ చేద్దాం తప్ప ఇటువంటి ఈ ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి పడుతున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. మధ్యాహ్నం వరకు ఉన్న ప్రశాంతత ఉన్న వాతావరణం
ఒకేసారి శంకర్ గౌడ్ ఆత్మహత్యతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హృదయం చెప్పచ్చు. ఎంజం ముఖ్యంగా ఎంజం ప్రాంతంలో మాత్రం దాదాపు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు మొత్తం వచ్చి వాళ్ళకి సంభివాదం జరుపుతున్నారు. అదేవిధంగా జేఏసీ నేతలు వస్తున్నారు. ఏది అయినప్పుడు శంకర్ గౌడ్ ఆరోగ్యం మంచిగా ఉండాలి, శంకర్ గౌడ్ కోలుకోవాలనే డిమాండ్ ఇక్కడ కనిపిస్తున్నది. ఇతన్ని మెరుగైన వైద్యం అందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జేఏసీ నేతలు కానీ ఇతర నేతలు కానీ ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఆత్మహత్యలకు పాల్పడదనే డిమాండ్ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. రామరాజ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.